వీళ్ళు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నారు. ఒక ప్రయాణికుడు వచ్చి ట్రైన్లో కూర్చున్నాడు. ట్రైన్ ప్రయాణంలో వివిధ రకముల ప్రయాణికులు ప్రయాణిస్తూ ఉన్నారు. ఒక పల్లెటూరి ప్రయాణికుడు కూర్చున్నాడు. ఏం చూస్తున్నావు? సీట్ చూస్తున్నా సార్. ఏం వినాడుతున్నా? మస్తు కోపడుతురా బాబు. జరుగుతున్నాయింది ట్రైన్ ఇది. లేదు సార్, దిమ్మబడింది. సారీ అండి, సారీ. మస్తు కోపడుతున్నా. అమ్మా అమ్మ, అది టీసీ మధ్యలో ఇచ్చాయి ఆ సీటు. అమ్మా, ఇదే సంగతి. ఏం చేస్తున్నా? మాట్లాడుతున్నా, ఎవరు మాట్లాడుతున్నా? చదువుతున్నా సార్. సార్ 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 ఏమి బొమ్మలు చూస్తున్నా సార్. సార్ సారీ సార్, సారీ సార్, సారీ సార్, సరే ఏమో ఇస్తున్నట్టు ఏమి బాబు. సార్ ఏంటి సార్, ఏ పెట్టారు? లేదు సార్, ఏదో తెల్లగా పెట్టుకున్నారు చెవులు, నేను చూస్తున్నాను. సారీ సార్, సారీ సార్. ఈ పట్నం వాళ్ళు మరీ కోపంగా పెడుతురే. అదే లేదు సార్. సార్ ఎవరు పట్టించుకుంటలేదు, రాకలేస్తాను, ఎవరు రాదు. ఆ వేడి వేడి సమస్య, ఆ టైంపాస్ పల్లిపడన సార్. ఆ వేడి వేడి సమస్య, ఆ టైంపాస్ పల్లిపడన సార్. ఆ వేడి వేడి సమస్య, ఆ వేడి వేడి సమస్య, ఆ టైంపాస్ పల్లి. చెప్పండి సార్, చెప్పండి సార్. రేట్ ఎంత? 20 సార్. 15 రూపాయలకి అమ్మా. రావు సార్, 20 సార్. 15 రూపాయలు ఇస్తాయా? ఇవ్వాలి సార్, 20 సార్. లేదు తెచ్చుకోమ్మా. ఇస్తే ఇక్కడే మాకు 10 రూపాయలు కూడా ఇస్తారా? ఆ వేడి వేడి సమస్య, ఆ టైంపాస్ పల్లిపడా సార్. బాబు అమ్మా. చెప్పండి సార్. ఏది ప్లేట్ ఎక్క? నీకైతే 30 సార్. ప్లేటు 30 సార్. 30? అంతే సార్. ఇప్పుడే కదా పక్కన 20 అన్నా.
నీకైతే 30 సార్, తీసుకుంటే తీసుకోలేకపోతే. అదేందా అట్లా మాట్లాడతావు? 30 సార్. ఆ వేడి వేడి సమోసా. బాబు 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 సార్ చెప్పండి సార్. ఆకలేస్తుంది, ఊరికెళ్ళి వచ్చినా ఏంది? ఎంత తక్కువ చేయి. సరే సార్, 20 రూపాయలు తీసుకోండి. 20 సార్. సరే ఏం చేస్తుంటా ఇక్కడ ఏందా రొటీనా? ఆహా సరే సరే ఓకే. ఆ వేడి వేడి సమోసా. టైం పాస్ వెళ్ళిపోయాను సార్. సంచి ఉంది కదయా, సంచి. చూస్తున్నారా? బాబు ఈ ట్రైన్ శబ్దం కదా తినే శబ్దం ఎక్కువ ఉన్నది సార్ చిన్నప్పుడు నుండి అట్లనే తింటారు సార్. ఇట్లా తింటావా? లేదు సార్, తింటున్నా కదా సార్. మంచిది తిను బాబు. సరే దుబ్బపడితే దుబ్బ ఉన్నాడు సార్. మంచి కూర్చొని తిను. తింటున్నా సార్, తింటున్నా. మంచి కూర్చోవయ్యా. తింటున్నా సార్. మంచిగా కూర్చొని తిను. అలాగే సరే సార్. సరే అట్టి సరే అట్టి సరే అట్టి సరే అట్టి సరే అట్టి సరే అట్టి బాబు వేరు పెట్టి సాయే తీయే చాయ్ చాయ్ సార్ చెప్పండి సార్. ఏంటి బాబు? టీ సార్, టీ. మసాలా టీయా అల్లం టీయా? అల్లం టీ. మసాలా టీ నువ్వు ఏ కొనాలి? సరే అట్టి సరే అట్టి సరే అట్టి బాబు టీ అమ్మ గరం టీ. బాబు బా అమ్మా ఉన్నాం కదా. చెప్పండి సార్. చాయ్ ఎంత? 10 రూపాయలు. ఏ ఇంటి పక్కకే కొట్టుందయా రూపాయి. మరి క్లాస్లో ఎత్తుకుపోయావా? క్లాస్లో ఎత్తుకోవాల్సింది. ఏదయా మా ఇంట్లో మా ఆవిడ మర్చిపోయింది. నువ్వు రాని తీసుకోండి ఇది. ఎంత? 10 రూపాయలు. లేదులే కానీ 5 రూపాయలు తీసుకో. రాదు 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 10 రూపాయలు. సరే అట్టి సరే. అదా ఇదారా సరేలే ఏం చేస్తాను ఇక. అది దొరికిందే దొంగ అన్నట్టు. సరే అట్టి సరే అట్టి వేరే కలిసి సరే అట్టి. బాబు టీ తాగుతున్నా కుర్తి తాగుతున్నావు? లేదు సార్, టీయే తాగుతున్నా. అట్లా తాగుతారా? లేదు సార్, లేదు చిన్నప్పటి నుంచి కుర్తి తాగుతున్నావా? లేదు సార్, లేదు. మేము ఎంత కోపడదు సార్. సరే పదా నీకు. సార్ ఏం సార్? మంచిగా కూర్చొని మంచి డిప్రెషన్ ఉండు. అయిపోయింది సార్, అయిపోయింది అయిపోయింది. బాబు సార్ మీరు వేసిన గ్లాసు గ్లాస్ ఎక్కడ వేసినావు? వేసినా సార్. ఇక్కడ వేస్తారా? సార్ ఇది సార్, సారీ సార్, సారీ సార్. చింతకాయ మామూలు సార్ సారీ సార్. బాబు ఊగిపోతాడయా, ఊగిపోతా. తాళాలి 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 తాళాలి. సార్ సార్ లేదు సార్, లేదు సార్, ఆయన ఊగిపోతాడు. ఆయన పాటలు ఏంటాడు? ఆయన పాటలు ఏంటాడు? పాటలు వింటుండే. సారీ అండి, సారీ. కూర్చుండా. సారీ అండి సార్. పాటలు ఏంటాడు? ఆయన పాటలు ఏంటాడు? లేదు సార్, లేదు సార్. ఏమేమి సార్? ఏం లేదు సార్, ఏం లేదు సార్. కూర్చోండి కూర్చోండి. సారీ సార్, సారీ సార్. కూర్చో కూర్చో. లేదు కూర్చో కూర్చో. ఇది
ఇట్లా చేసుడు ఓ ఊగిపోతున్నాడు మంచిగా కూర్చోవా? ఎన్నిసార్లు చెప్పాను నీకు? లేదు సార్ పక్కన జరుపుకుంటాను టీ పనులే అమోష్ టీ పనులే అమోష్ టీ పనులే అమోష్ టీ పనులే చెప్పండి సార్ ఏం కావాలి? డజన్ ఎంత అమ్మా? డజన్ 20 సార్. 10 రూపాయలకి అమ్మా. 10 రూపాయలే కావు సార్ డజన్ 20. ఇయ్యండి సార్. ఇస్తే లేకపోతే లేదమ్మా. ఎందుకు వీళ్ళు సార్ తీసుకోకుండా ఊకే మమ్మల్ని అమ్ముకుంటారు మీరు. టీ పనులే వీడు వాడినా టీ పనులే అమోష్. బాబు అయ్యా చెప్పండి. ఇట్లా ఇట్లా పక్క నుంచో ఇట్లా చెప్పయ్యా. ఎంత డజన్ ఎంత 20 డజన్. 20 డజన్. చెట్టు ఇంటి పక్కనే ఉంది కొన్ని తీసుకొని రావాల్సింది మరి మీరు. అదే లే మర్చిపోయినా సంచిలో లేవు ఇప్పుడు ప్రస్తుతానికి అందుకని కొనుక్కుంటున్నా. మీరు అన్ని మర్చిపోతారండి. అంతేనా? సరే 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 ఎంత ఇప్పుడు ఎంత ఇస్తావు చెప్పు లాస్ట్కి. 20 అయితే ఇస్తా సార్, లేదంటే లేదు. అంతేనా? అంతే. లేదు సార్, మా ఓనర్ ఊరుకోరు సార్ అట్లా. సరేలే నడుచు వచ్చిన కాలానికి నక్కొక్కి గెలగడానికి కాక ఏది కరెక్ట్. టీ పనులే అమ్మోష్. ఊరికే పక్క నుండి చింతకాయ వైపు చూస్తాం కానీ చేసేదేం లేనట్టుంది వీళ్ళిద్దరు. ఎందుకు నన్ను సతాయిస్తున్నావు? నేను ఏం చేసినా మంచి తినొచ్చు కదా. ఇచ్చినా సార్. ఇబ్బంది ఉంది తెలుసా నాకు. అడిపంటకు ఎక్కడ వేసినావమ్మా నువ్వు? అడిపంటకు ఎక్కడ వేసినావు? కిటికీ ఉంది సార్, కిటికీ పక్కన వేసుకో. కిటికీ అదే ఆ పక్కకు ఉంది కిటికీ. కిటికీ అంటే ఏ కదా? సారీ సార్ సారీ సార్ లేదు సార్ కాదు సార్ కిటికీ కిటికీ ఏడే సార్. అక్కడ డస్ట్బిన్ అంటే డస్ట్బిన్ లేవే. ఏంటంటే డస్ట్బిన్ చెత్తబుట్ట. చెత్తబుట్ట. సరే సార్ సారీ సార్ పాపడుకో. ఎవరు అనేది? మళ్ళాడు ఎవరు? మళ్ళాడు ఎవరు అనేది? మళ్ళాడనా? ఎన్నిసార్లు అడగాలా నిన్ను? మళ్ళాడు సార్. మళ్ళీ ఎన్నిసార్లు అడగాలా? అయ్యా మా ఊరే మళ్ళాడుగా. ఏ మనిషి నువ్వు? మీ ఊరే మళ్ళాడుగా. ఇట్లా మా ఊరు మళ్ళాడు సార్ అని చెప్పొచ్చు కదా. సరే సార్ సరే సార్ అంటే సిటీ ఊరు కదా తెలుస్తుంది ఏమని చెప్పినా. అరే మళ్ళాడు అంటే మళ్ళీ అడుగు అన్నట్లు ఉంది ఇక. అవునా? ఎంత పని జరిగిందా? సరే సార్ సార్ సరే సార్ అబ్బా నిద్ర అవుతుంది కానీ గవర్నమెంట్ మళ్ళీ మెత్తగా చేసేవాడు సీట్లు. బాబు హలో సార్ ఏమనుకుంటున్నాను? ఏం సార్? అనుకుంటున్నావా? ఏం సార్ ఏం కాళ్ళు నామి చేస్తున్నావు? ఏ సార్ మీ కాలా సరే సీట్ అనుకున్నా సార్. సీట్ లాగా ఉంది అది. లేదు సార్ మెత్తగా ఉంది కదా అని వేసినాను సార్. ఎంత ఉంటే వేసేస్తావా? లేదు సార్ సారీ సార్ సారీ. అది మస్తు కోపడుతుండే జీలకర్ర మాకు. సార్ సార్ ఏం సార్ ఏందా చిన్నప్పుడు సతాయిస్తున్నాను? ఏ సార్ నా సీట్ మీద వేసుకున్నాను. సీట్ కాదా నా కాలే అది. అరే మీ కారా సార్ సారీ సార్. వచ్చినప్పుడు సతాయిస్తున్నా. పోలీసు పిలవాలా? వద్దు సార్ వద్దు సార్ పోలీస్ వద్దు సార్ వద్దు పిలవాలా? వద్దు వద్దు కూర్చో కూర్చో పిలవాలా? వద్దు మంచిగా వస్తాం మరి. సార్ కూర్చోండి. అరే
కలిసి మస్తు కోపడుతురు ఆయన ఎన్ని కానీ ఏం కొంటలే కానీ చెప్పాను గురుగారు మనల్ని నేను చెప్పేదే కాదు కిందేదే అరే ఏందా చల్లగా అరే అరే ఎత్తు పడేసినట్టుగా బాబు ఎన్నిసార్లు చెప్పాలి నీకు సార్ ఏ, మా మీద బెడ్ లాగా పడుకున్నావు లేదు సార్ సీట్ కింద మండ పెడితే మళ్ళీ వచ్చి కూర్చుంటావు లేదు సార్ లేదు సార్ సార్ ఒకసారి ఇట్లా చేస్తావు ఏం చేస్తావు నాకేదో చెప్పు సరే సార్ సరే సార్ చిన్నగా లేదు సార్ ఓకే సార్ సరే అబ్బా ఈ టికెట్లు చెక్ చేసి చేసి ఆవిడ ఒళ్ళు హోనం అయిపోతుంది టికెట్లు చెక్ చేసి అప్పర్ బర్త్ లోవర్ బర్త్ ఓయ్ బాబు టికెట్ తీయండి అమ్మా ఏనాయన నిన్నే మ్యూజిక్ వినిపిస్తుందా టికెట్ తీయ నాయన నువ్వు ఎవరి తాలూకయ్యా కొంచెం లేపు ఆయన లేపు ఓయ్ ఓయ్ ఆయన సార్ 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 ఏం సార్ ఏందయ్యా ఎలా భయపడుతున్నావు సరే కూర్చో నువ్వు ప్రశాంతంగా కూర్చో సరే టికెట్ చూపించు టికెట్ తీసుకోలే ట్రైన్ టికెట్ తీసుకున్నావా తీసుకున్నా సార్ మాట్లాడు చూపించు చూసుకుంటా ఇది రాదు ఉంది 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 సార్ ఇదిగో సార్ నేను అడిగింది టికెట్ అయ్యా సార్ సార్ ఇది టికెటే సార్ చూడలేదా మీరు ఇది టికెట్ సార్ ఇంకోటి గల్లు ఒక్క నిమిషం ఏంటయ్యా ఇదంతా నీ చెమట లేదు లేదు సార్ ఏదో పక్కకు పెట్టుకున్నా అరిగిపోయి సర్లేవయ్యా బాబు ఇది చూసాకంటే నీ దగ్గర పెట్టుకో ఎక్కడ సరే సార్ ఏది వీళ్ళిద్దరు ఏనాయనా నీ టికెట్ సార్ లైన్లో సార్ మాట్లాడు సార్ ఉన్నారా సార్ రైల్వే మినిస్టర్ టికెట్ అడిగితే రైల్వే మినిస్టర్ ఫోన్ ఇస్తావంటయ్యా టికెట్ లేదు సార్ నా దగ్గర నీ సంగతి ఏంటి నాయన అలా తమ్మలో నిలబడ్డావు చేతిలో ఆ పాకెట్ అలాగే ఉంది పాకెట్లో చెయ్యి బయటికి తీ ఏంటి టికెట్ సంగతి ఏంటి ఏం చేయలేదు నాకు కొంచెం ముందుకెళ్ళండి కొంచెం ముందుకెళ్ళి రావాలా ఏంటి వీళ్ళ వ్యవహారం ఏంటి నాకేం అర్థం కావట్లేదు నీ సంగతి ఏంటి ఆయన రైల్వే మినిస్టరా అలాంటి ఫోన్లు ఏం తీసుకోండి ఫోన్ బయటికి నీ టికెట్ టికెట్ ఓన్లీ టికెట్ కనిపించట్లేదు సార్ టికెట్ కనిపించట్లేదా తీసుకున్నాను సార్ ఏదో తేడాగా ఉంది నీ సంగతి ఏంటి ఆయన నేను టికెట్ తీసుకున్నాను మరి ట్రైన్ ఎక్కేటప్పుడు ఇప్పుడు చూస్తే మళ్ళీ లేదు సార్ నాకు ఇంకా అర్థమైంది విషయం బాబు గాడ్ తీసుకోపోండి అదే నువ్వు కూర్చోను ఆయన సార్ టికెట్ అంతా బాగానే ఉంది సరిగా ఉంది ఓకే సార్ కూర్చో 3 సీట్లు ఎంజాయ్ చేయి ఓకే సార్ ఓకే ఏమో పొట్టుగా మరుగుంచలా టికెట్ లేవడం మరి చెప్తున్నాడు టికెట్ ఉన్నవాడు నన్నే గలాట చేసేసారే వేసుకుని చూస్తాకేమో సూటు బూట్ వేసుకున్నారా అరే నేను టికెట్ తీసుకుని మంచి పని చేసినా అయితే ఏ బాధ లేకుండా పోయింది సరే సార్ ఇక నేను బయలుదేరుతాను అది స్టేషన్ వచ్చినట్టుందే సరే నేను వస్తాను మరి ఈ చిన్న నాటిక లేట్ అయింది, నేను 2 minutes కంటే ఎక్కువ తీసుకున్నాను. ఈ చిన్న నాటికలో ఈ ట్రైన్ ప్రయాణము, ఈ మన జీవితము ఈ లోకంలో ఒక ప్రయాణము. మనం గమ్యము అంటే మన పరలోకము చేరాలంటే మనకు ఒక టికెట్ కావాలి, అది రక్షణ.
యేసుక్రీస్తు ప్రభు వారిని మనము రక్షకుడిగా అంగీకరించినప్పుడు మనం ఆ పరలోక రాజ్యాన్ని చేరుకుంటాము. ధన్యవాదాలు.